ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో. నేను నీకొక మాట ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నీకే కష్టం వచ్చినా నీ వెనక నీడలా ఒక అన్నలా నీకు జీవితాంతో నేను అండగా ఉంటాను. ఇన్ని రోజులు నా జీవితంలో ఒక అన్న లేని లోటును ఈ రోజు మీరు తీర్చారు సార్. నన్ను నమ్మండి ప్రమీల గారు. మీ కన్నిటిని తొడవడానికైనా నేను ఆద్యని క్షేమంగా తీసుకొస్తాను. తను కేవలం నాకు ఒక సాక్షి మాత్రమే కాదు, నా చెల్లెలు కూడా. ఏంటి బాబు ఇది? ఒక అన్నలా తనకి తోడుంటానన్నావు, తనని జీవితాంతం కాపాడుకుంటాను అన్నావు. ఇప్పుడు తన జీవితమే అంతమైపోయింది. నా బిడ్డ సాక్ష్యం చెప్పడానికి గడప దాటలేదు బాబు. నీ మీదున్న నమ్మకంతో దాటింది. అలాంటి నా కూతురి నమ్మకాన్ని శవంగా మార్చి నా చేతిలో పెట్టావా బాబు? నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు నా బిడ్డ కావాలి. తనని తిరిగి నాకు ప్రాణాలతో తెచ్చి ఇవ్వు. ఇప్పుడే ఈ క్షణమే నా బిడ్డని ప్రాణాలతో నాకు ఇవ్వు. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డ నాకు కావాలి. అమ్మా ఆద్య, గొప్పోళ్ళ యుద్ధంలో నలిగిపోయేది మళ్ళాంటి సామాన్యులనే ఆ రోజే చెప్పాను. కానీ మీరు నా మాట వినలేదు. చివరికి ఏం జరిగింది? మనకున్న ఒక్క కూతురు మన కళ్ళ ముందే శవంగా పడుంది. వాట్? ఆద్యని హత్య చేశారా? అసలు ఎలా జరిగింది? ఏమైంది బావా? ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? ఆద్యని చంపేశారు ఉషా. ఆద్య పెళ్లి చేయడానికి రాజు ప్రమీల ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే తన పెళ్లి ఆగిపోకూడదని నేను సాయం చేశాను. ఆ సాయానికి ప్రతిఫలంగా తరుణ్ తిరిగి తన జాబ్లో జాయిన్ అవ్వడానికి శంకర్కి భయపడకుండా ఆద్య ముందుకొచ్చి ధైర్యంగా సాక్ష్యం చెప్పింది. అసలు ఈ పని చేసింది ఎవరు బావగారు? అంత రాక్షసత్వం ఎవరికుంది? ఆద్యని హత్య చేసింది మరెవరో కాదు ఉషా, మా మామ శంకర్. దానికి సపోర్ట్ చేసింది వాడి కూతురు మేఘన. ఆడది ఆడదానికి అండగా ఉండాలి. కానీ ఇక్కడ ఆడపిల్ల గొంతు నొక్కడానికి మరో ఆడదే దారి చూపించింది. మావయ్య, 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 ఏమైందమ్మా? తరుణ్ కోసమని స్టేషన్ కి ఫోన్ చేస్తే ఆ ఆద్య చనిపోయిందని తెలిసింది మావయ్య. ఏంటమ్మా నువ్వు అనేది? అవును మావయ్య, ఆ ఆద్య చనిపోయిందంట. తనకేదైనా ప్రమాదం జరుగుంటుందా అని తరుణ్ భయపడుతూనే ఉన్నాడు. చివరికి తను భయపడినట్టుగానే జరిగింది. ఇంతకీ తరుణ్ ఎక్కడున్నాడో తెలిసిందమ్మా? లేదు మావయ్య, ఇంకా తెలియలేదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. టెన్షన్ పడకమ్మా. ఆద్య చనిపోవటానికి కారణమైన నేరస్తులను పట్టుకోవడానికి వెళ్ళుంటాడు. ఆ నేరస్తులను పట్టుకొని
వాళ్ళని శిక్షించే వరకు తరుణ్ వాళ్ళని వదిలిపెట్టాడు.